హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సోమవారం నుండి శనివారం వరకు నేను చేసినటువంటి వర్క్లు అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 1, 2023 సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో ఏవైతే మీరు కానీ నేను కానీ కోరుకుంటున్నామో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను లాడ్జ్ చేస్తానని చెప్పాను కదా. అంటే లాడ్జ్ అనేది ఒక 8 రూములు ఉంటాయి. ఆ లాడ్జ్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఆ లాడ్జ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇది మీకు ఇక్కడ ఈ లాడ్జ్లో లిఫ్ట్ అయితే వస్తుంది. ఇక్కడ లిఫ్ట్ అయితే ఇంకా వర్క్ అయితే మొదలు పెట్టలేదు. మీకు ఇక్కడ ఇలా కింది వరకు చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. లిఫ్ట్కి సంబంధించినటువంటిది ఎంట్రన్స్ ఇదంతాని. తర్వాత మీకు మనకి లాడ్జ్లోకి ఎంటర్ అవుతే ఎలా ఉంటుంది. లాడ్జ్ అనేది మీకు 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ మీకు అక్కడ వెయిటింగ్ హాల్ అది. ఇది వచ్చి మీకు ఇక్కడ రిసెప్షన్లో మీకు మెయిన్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇదంతా మీకు రిసెప్షన్. ప్రజెంట్ అక్కడ ఇక్కడ కార్పెంటర్ వర్క్, వుడ్ వర్క్ అయితే జరుగుతుంది. పైన మీకు సిఎన్సి కటింగ్ అయితే వస్తుంది. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వెయిటింగ్ హాల్ అని చెప్పాను కదా, ఇక్కడ మీకు టీవీ కూడా ఉంటుంది. అక్కడ టీవీ పాయింట్ అయితే నేను లాగాను కదా, అక్కడ టీవీ కూడా వస్తుంది. ఇక్కడ రూమ్స్ చూసుకుంటే ఇది ఒక రూము. లాడ్జ్లో మీకు 2 సెపరేట్ బెడ్స్ అయితే ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అలాగే మీకు లోపల ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి మీకు ఒక బీరువా కింద అయితే ఉంది, ఉడింది. మీకు 2 8 మోడ్యులర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ పక్కన ఈ పక్కన మీకు చూసుకోవచ్చు. ఇవి మీకు 2 బెడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ ఇది బాత్రూమ్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంది చిన్నది. పక్కన ఒక 4 మోడ్యులర్ బోర్డు కూడా ఉంది. ఇలా మీకు ఒక 8 రూముల వరకు అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక రూమ్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మీకు ఇది ఒక రూము. ఇవి మీకు సెపరేట్ బెడ్స్ ఉంటాయి. ఒక పక్కనేమో మీకు ఫుల్ బెడ్ అయితే ఉంటుంది. ఇలా మీకు లాడ్జ్ అయితే ఇది. తర్వాత ఇక్కడ ఇలా ఉంది ఈ రూము. ఇక్కడ మీకు వర్క్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మేము స్విచ్ బోర్డ్ అయితే మారుస్తున్నాం. ఇది మీకు ఇక్కడ రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సెపరేట్ బెడ్స్ ఉండి మీకు ఇలాగా 8 రూములు అయితే ఉంటాయి ఈ లాడ్జ్లో. పైన మీకు పెంట్ హౌస్లో రూమ్ ఇది. తర్వాత నేను ఇప్పుడు సోమవారం నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే, వీళ్ళు వుడ్ తోటి మంచం పక్కన మీకు బోర్డ్స్ కింద అయితే కట్ చేశారు చూసారా, వుడ్ మీద. మేము వాల్ మీద అయితే బోర్డ్స్ అయితే పెట్టాము. ఆ వాల్ మీద పెట్టిన బోర్డ్కి వుడ్ మీద బోర్డ్స్కి సంబంధం లేదు. అంటే దూరం అయితే పెరిగిపోయింది, వైర్లు అయితే జాయింట్ పడింది. మీకు పైన స్విచ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, కింద అయితే స్విచ్ బోర్డ్ పెట్టారు వీళ్ళు. మళ్ళీ ఆ వైర్స్ అన్నిటికి జాయింట్ అయితే చేసుకుని హీటింగ్ స్లీవ్ వేసుకుని వేడి చేసి మీకు హీటింగ్ స్లీవ్ అనేది వేసి జాయింట్ అయితే వేయడం జరిగింది. మ్యాక్సిమం అన్ని వైర్లకి జాయింట్ పడ్డాయి. కొన్ని వైర్లు పొడవుగా ఉన్న వైర్లకి అయితే జాయింట్ అయితే పడలేదు, కానీ మిగిలిన వైర్లకి అయితే జాయింట్లు అయితే పడ్డాయి. తర్వాత మీకు ఇది సోమవారం జరిగింది వర్క్ అంతాని. తర్వాత ఇక్కడ వైర్ అనేది కూడా ఇక్కడ ఒక లాక్కుని పెట్టాను చూడండి. ఇక్కడ ఒక కింద 8 మోడ్యులర్ బోర్డు అయితే పెట్టాలన్నారు. మళ్ళీ 8 మోడ్యులర్కి అయితే పవర్ సప్లై అయితే తెచ్చుకున్నాను. ఇవైతే పొడవు వైర్లే తెచ్చుకున్నాను, ఎందుకంటే మళ్ళీ జాయింట్ అనేది లేకుండా. తర్వాత ఈ సైడ్ పాయింట్లు కూడా పెట్టాను చూడండి. ఇక్కడ స్ట్రిప్ అయితే వస్తుంది అన్నారు, ఎల్ఈడి స్ట్రిప్. తర్వాత నేను మీకు వైర్స్ అయితే జాయింట్స్ వేసుకున్నాను. పైన 8 మోడ్యులర్ బోర్డు ఉంది. మళ్ళీ ఇక్కడ వుడ్ మీద 8 మోడ్యులర్ బోర్డు అయితే కటింగ్ చేశారు. ఆ 8 మోడ్యులర్ బోర్డులోకి ఎంతెంత వైర్లు కావాలో పెట్టుకున్నాను. కొంచెం ఎక్కువ వైర్లే పెట్టుకున్నాను ఈసారి, ఎందుకంటే మళ్ళీ జాయింట్స్ అయితే వేయలేము కదా మాటిమాటికి, అందువల్ల. తర్వాత మీకు నేను సోమవారం పని పూర్తయిన తర్వాత ఇది మంగళవారం పని వచ్చి ఏంటంటే, ఇక్కడ టీవీ యూనిట్లో 8 మోడ్యులర్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. అక్కడ ముందుగా అక్కడ 8 మోడ్యులర్ బోర్డ్స్ అనేది ఏం చెప్పలేదు, 2 మోడ్యులర్స్ పెట్టి వదిలేమన్నారు. తర్వాత మళ్ళీ ప్లాన్ మార్చారు ఇంజనీర్ గారు. ప్లాన్ మార్చి కింద 8 మోడ్యులర్ బోర్డు అయితే ఇచ్చారు. టీవీ యూనిట్కి ఈ పక్కన ఆ పక్కన మీకు ఇక్కడ మీకు 8 మోడ్యులర్ బోర్డు అనేది కటింగ్ జరిగిన తర్వాత మీకు నేను ఇక్కడ వుడ్ బోర్డు అయితే పెట్టాను చూడండి. కరెక్ట్గా 8 మోడ్యులర్ అనేది అందులో సిట్ అవ్వాలి. తర్వాత మీకు 40 mm పైప్ కూడా పెట్టిన తర్వాత 40 mm పైకి హోల్ అయితే కట్ చేసుకుని వాళ్ళు 8 మోడ్యులర్ బోర్డుకి అయితే ఇలా సెట్ చేసుకున్నారు. ఫ్రేమ్ టీవీ యూనిట్ ఇది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఫుల్గా సన్ మైక్ వర్క్ అనేది అంటిస్తే బాగుంటుంది. తర్వాత మీకు 40 mm పైప్ అనేది హోల్ అనేది మీకు పైన కనిపిస్తుంది. అక్కడ నుండి HDMI అవి లాక్కోవచ్చు 40 mm నుండి. తర్వాత మీకు ఫైనల్గా టీవీ పాయింట్ అనేది వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంది. టీవీకి 2 మోడ్యులర్ అనేది తర్వాత కట్ చేస్తారు వాళ్ళు. కేబుల్ అయితే మీకు కిందే వచ్చేస్తుంది. సెటప్ బాక్స్ కూడా మీకు కిందే ఉంటుంది. మీకు దీని విషయానికి వస్తే
తర్వాత ఇది మీకు వచ్చి నేను బుధవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే కిర్లోస్కర్ 40 kVA జనరేటర్కి అయితే నేను కనెక్షన్ అయితే ఇచ్చాను. జనరేటర్ ఇది మీకు కిర్లోస్కర్ కంపెనీది కోయిల్ గ్రీన్ అని ఉంటుంది. మీకు 40 kVA 3 ఫేజ్ జనరేటర్ ఇది మీకు డీజిల్ జనరేటర్ ఇది. దీని గురించి కూడా త్వరలో మీకు మన ఛానల్లో డీటెయిల్గా వీడియో అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే నేను ఇది బుధవారం చేసినటువంటి వర్క్ అయితే ఇది. తర్వాత మీకు జనరేటర్కి అయితే కనెక్షన్స్ అవన్నీ కేబుల్ అయితే కలుపుకున్నాను. తర్వాత నేను ఈ జనరేటర్కి సంబంధించినటువంటి బాడీ ఎర్త్ కలుపుకున్నాను. అలాగే మీకు న్యూట్రల్ ఎర్త్ కూడా ఉంటుంది. అవి మీకు సెపరేట్ ఎర్త్లు అయితే ఉంటాయి. మీకు ఇక్కడ నేను ఒక ఎర్త్ చూపిస్తున్నాను. అలాగే మీకు తర్వాత ఈ జనరేటర్కి అయితే ఆటోమేటిక్ చేంజర్ అయితే పెట్టుకున్నాము. జనరేటర్ అవుట్పుట్ వైర్లు తీసుకొచ్చుకుని ఈ ఆటోమేటిక్ చేంజర్కి అయితే కనెక్ట్ చేసుకుంటాము. మీకు 3 ఫేజ్ కేబుల్ వర్క్ అని ఒక వీడియో చేశాను కదా, పార్ట్ 1 అనేది. దాంట్లో సంబంధించినటువంటి ఈ వీడియోస్ అనేవి. ఇది మీకు అప్పుడు మీకు ఈబీ ఇన్పుట్ లోడ్ డీజీ ఇన్పుట్ అని రాసింది. ఇది మీకు 63 amperes 3 ఫేజ్ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ ఇది చూసుకోవచ్చు. తర్వాత నేను బుధవారం అయితే ఈ చేంజ్ ఓవర్స్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను. వాల్మేర్కి అయితే గురువారం అయితే ఈ చేంజ్ ఓవర్స్ని అయితే కనెక్ట్ చేసుకుని నేను మీకు కనెక్షన్ అయితే ఇస్తున్నాను. మీరు చూసుకోవచ్చు. ఇవి మీకు 3 ఫేజ్ మీటర్స్ అయితే ఇవి. ఇక్కడ నేను 3 ఫేజ్ మీటర్ ఇన్పుట్ కింద అయితే కనెక్ట్ చేసుకుని లోడు జనరేటర్ లోడు అవన్నీ కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు గురువారం నేను మొత్తం అన్ని చేంజ్ ఓవర్స్ అయితే కనెక్ట్ చేసుకుని కేబుల్ వర్క్ అయితే ఫినిషింగ్ చేశాను. మీకు 3 ఫేజ్ కేబుల్ వర్క్ అనేది పార్ట్ 2 వీడియో అనేది వస్తుందని చెప్పాను కదా, ఆ వీడియో అనేది త్వరలో వస్తుంది. గురువారం నేను చేసినటువంటి వర్క్ ఏంటంటే కేబుల్ టెర్మినేషన్ అనేది అంతా పూర్తి అయిపోయి మీకు ఓవరాల్గా మీకు అక్కడ వర్క్ అనేది ప్రాపర్గా ఫినిష్ అయ్యింది. మీరు చూసుకోవచ్చు. 3 ఫేజ్ మీటర్లు 3 ఉన్నాయి, సింగిల్ ఫేజ్ మీటర్స్ అయితే 2 ఉన్నాయి. ఇది నేను ఫోటో అయితే తీసాను. వర్క్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు మెయిన్ స్విచ్ ఉంది. అలాగే మీకు కరెంట్కి సంబంధించినటువంటి బస్ బార్ అయితే ఉంది. జనరేటర్కి సంబంధించినటువంటి బస్ బార్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ చేంజర్ అనేది 100 amperes ఆటోమేటిక్ చేంజర్ ఒకటి, 63 amperes ఆటోమేటిక్ చేంజర్స్ అయితే 2 ఉన్నాయి. అక్కడ మొత్తం మీకు 3 3 ఫేజ్ మీటర్లకి 3 ఆటోమేటిక్ చేంజర్స్ అయితే ఉన్నాయి. మీరు అదొకటి గమనించండి. అలాగే తర్వాత నేను శుక్రవారం శనివారం చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక పెద్ద హాల్ అయితే ఉంది కదా, ఈ హాల్లో స్విచ్ బోర్డ్స్ అయితే వేయాలి. మెయిన్ బోర్డ్ అనేది వేయాలి. ఇక్కడ మీకు ఒక 38 మాడ్యులర్ స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇది ఒక చిన్న ఫంక్షనల్ టైప్ ఇది. ఇందులో మీకు 8 మాడ్యులర్ బోర్డులు అలాగే లోపల ఒక చిన్న జిమ్ రూమ్ కూడా ఉంటుంది. ఇది వాళ్ళు ఇండివిజువల్గా అయితే చేయించుకుంటున్నారు. ఈ జిమ్ రూమ్లో మీకు స్విచ్ బోర్డ్స్ అయితే ఇది మీకు జిమ్ రూమ్లో స్విచ్ బోర్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మీకు బయట ఈ వర్క్ అనేది ఇంకా ప్రజెంట్ జరుగుతుంది. శుక్రవారం శనివారం జరిగినా ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మ్యాక్సిమం సోమవారం అయితే మళ్ళీ కంప్లీట్ అవ్వచ్చు. ఇంకా వర్క్ అనేది సోమవారం అయితే పెడతాను మిగిలిన రిమైనింగ్ వీడియో అయితే. ఇది మీకు నేను సోమవారం నుండి శనివారం వరకు చేసినటువంటి వర్క్స్ అయితే ఇవి. మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసినటువంటి ఈ వారంలో వర్క్లు అనేవి. ఈ వర్క్స్లో మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో తెలపండి. నేను అక్కడ నుండి మీకు అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. ఇది మీకు ఈ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో కిందే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.